జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. హాయ్ సార్. అంటే డీజే టిల్లు, ఓరోసివర రాక్సిస్, అంబాజీపేట అండ్ డి గోల్డ్ ఫ్రెండ్, కొందేమో కో ప్రొడ్యూసర్, ఇప్పుడేమో ప్రొడ్యూసర్. కొన్ని సినిమాలకి మీరు కో ప్రొడ్యూసర్గా చేసినప్పుడు కానీ అప్పుడు లేని సమస్యలు అప్పుడు రేస్ చేయకుండా ఇప్పుడు ఎందుకు రేస్ చేస్తున్నారు? 6 to 6 కాల్ షీట్ అనేది 6కి ఎవరు రావట్లేదు అని కూడా ఎందుకు మీరు అంటున్నారు? బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు, ఎవరు నేను తెచ్చుకుంటే వెంటనే వాళ్ళు పరిగెత్తేస్తున్నారు వీళ్ళు రాగానే వాళ్ళకి తెలిస్తే అని కూడా ఇందాక చెప్పారు. ఈ సమస్యలు ముందు నుంచి ఉన్నాయండి, కాకపోతే అప్పుడు భరించే శక్తి ప్రొడ్యూసర్స్కి ఉన్నాయి. అంటే అప్పుడు ప్రాబ్లీ కాస్ట్ వాల్యూస్ ఇంత లేవు, ఇప్పుడు కాస్ట్ వాల్యూస్ బాగా పెరిగిపోయాయి, అంటే వేస్టేజ్ బాగా పెరిగిపోయింది. అప్పుడు ఎఫర్ట్ చేసే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ ప్రొడ్యూసర్స్కి ఆపడము, గొడవ పడడం పాయింట్ కాదు. వాళ్ళు ఇంకో సినిమా తర్వాత ఇంకో సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఆగిపోయింది వ్యవస్థ, ఇక్కడ ఇండస్ట్రీ ఆగిపోయి అందరు రీచెక్ చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా మళ్ళీ పాయింట్స్ అన్నీ రేజ్ చేస్తున్నాం. ముందు లేక కాదు, ముందు నుంచి ఉన్నాయి, ఇప్పుడు పెరిగింది అంతే. ఓకే, ఇక్కడ లోకల్లో షూట్ జరిగినప్పుడు కూడా 250 మెంబర్స్ దాకా ఫుడ్ పెడుతున్నాం. బట్ దాంట్లో యూనియన్ కార్డు ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రమే, మిగిలిన వాళ్ళందరూ నాన్ ఇలా అంటున్నారు. ఇది మరి మీరు యూనియన్కి ఎప్పుడు రేస్ చేయలేదా ఈ పాయింట్? ఇప్పుడు యూనియన్ కార్డు వాళ్ళు కొంతమందే ఉన్నప్పుడు ఒక 30-40 మంది, మిగిలిన వాళ్ళందరూ ఎవరు ఏంటి అనేది? ఇప్పుడు చాలామంది యూనియన్ కార్డు లేకుండా పనిచేస్తున్నారు. ఇది యూనియన్లో ఉన్న జస్ట్ నాయకులకి తెలీదు, కింద చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ను తెచ్చుకొని పని చేయించుకుంటున్నారు. మాకు తెలుసు అది, కాకపోతే అది మాకేం అవసరం? యూనియన్లో వాళ్ళతోనే పని చేయాలని మాకేం లేదు కదా. ఎవరికైనా మేము డబ్బులు ఇచ్చే పని చేయించుకుంటున్నాం, వాళ్ళేం ఫ్రీగా చేయట్లేదు, వీళ్ళేం ఎక్కువ ఛార్జ్ చేయరు. అందరికీ మాకు యూనియన్ కార్డులతో పని లేదు, సంబంధం లేదు. ఎవరు వచ్చి పని చేస్తే వాళ్ళకి మేము వేజెస్ పే చేస్తాం, వాళ్ళకి రెమ్యూనరేషన్స్ ఇస్తాం, వాళ్ళతో మేము పని చేయించుకుంటాం. మా వరకు పని బాగా చేస్తున్నారా లేదా అనే పాయింట్. యూనియన్ వాళ్ళకి మేము కాల్ చేసి మీ యూనియన్ నాన్ మెంబర్స్ వచ్చి పని చేశారని చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఓకే, అంటే ప్రెజెంట్ ఉన్న పెద్ద హీరో మూవీస్ కానీ షూటింగ్ జరుగుతున్నప్పుడు బయట కార్మికులను కాకుండా అదర్ స్టేట్ నుంచి తెప్పించి షూటింగ్ చేస్తున్నా సరే వాళ్ళు ధర్నా చేసేసరికి షూటింగ్ ఆపేసి అవుతుంది. మళ్ళీ ఇక్కడ షూటింగ్ అయిపోతే పెద్ద హీరోస్ డేట్స్ దొరకని ఇందాక ప్రొడ్యూసర్ వేదన మీకు తెలియట్లేదు అని, అంటే దీని పరంగా మీరేమంటారు? అదే చెప్తున్నానండి, ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో వర్కర్స్ కానీ టాలెంట్ కానీ, ఇక్కడ మన లోకల్ టాలెంట్ కానీ లోకల్ వర్కర్స్ చాలామంది ఉన్నారు. మనం బయట నుంచి తెచ్చుకొని చేయించుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి మనకెందుకు? ఇలా మొండి పట్టుదలతో కూర్చొని పనులు ఆపేసుకొని కూర్చుంటే మాకు తప్పట్లేదు, వాళ్ళకి ఏమొస్తుంది? అది అర్థం చేసుకొని ఇలాంటి బంద్లు అవి స్ట్రైక్లు ఆపేసి అందరం కలిసి పనిచేద్దాం అనేది మా ఉద్దేశం. అంత అవసరం ఏం లేదు, మా దగ్గర ఇక్కడ మనుషులు లేక బయట నుంచి తెచ్చుకోవట్లేదు, ఇక్కడ మొండి పట్టుదలతో కూర్చున్నందుకు చేయాల్సి వస్తుంది. అంటే బట్ మీరు ఇందాక ఒక డిఓపిని బయట నుంచి తెచ్చుకున్నా సరే ఇక్కడ యూనియన్ టెక్నీషియన్లు కానీ ఎవరు చేయమంటున్నారు. అలా బయట వాళ్ళకి ఇంకా మనం ఆపర్చునిటీ ఎప్పుడు ఇస్తామో అది అసలు వాళ్ళకి వచ్చుద్దా? అంటే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నా సరే మనం ఆపర్చునిటీ ఇస్తున్నా సరే వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నది కూడా అన్నారు. అసలు ఇవ్వలేము అన్నట్టు ఇంకా చెప్పారు, ఇంకా పర్మనెంట్గా ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకే వచ్చుద్దని కూడా ఇందాక మీరు అన్నారు స్టేజ్ మీద. దీని మీద ఏ విధంగా? నేను దొరసాని అనే మూవీ ప్రొడ్యూస్ చేసినప్పుడు సన్నీ కురపాటి అనే కొత్త డిఓపిని తీసుకొచ్చాం. ఆయనే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కూడా డిఓపిగా చేశారు. అలానే కొన్ని సినిమాలకి వేరే కొత్త డిఓపిని పెట్టుకున్నప్పుడు యూనియన్ రూల్స్ ప్రకారం ఇంతమందిని పెట్టుకోవాలి, ఒక 4 పెట్టుకోవాలి అసిస్టెంట్లు యూనియన్ నుంచి అని ఉంది. ఆయన ఇంకొక ఫ్రెష్ టాలెంట్ ఎవరో వాళ్ళ పర్సనో తెలిసిన పర్సనో ఒక 2 తెచ్చుకున్నాడు. ఆ 2తో మాకు సంబంధం లేదు, ఆ 2 కావాలంటే మీరు ఎక్స్ట్రా ఇచ్చుకోండి, మా యూనియన్ నుంచి మాత్రం 4 పెట్టుకోవాల్సిందే అని పెట్టారు. ఓకే, ఇది మా మీద బలవంతంగా రుద్దడమే కదా. అంటే అదర్స్ ఎక్కడైనా ఫారిన్లో అయితే ఒక 40 మందినే తీసుకెళ్తే ఇక్కడైతే 120 మంది దాకా పంపిస్తున్నారు అందులో ఎస్కేఎన్ గారు చెప్పారు. అంటే మిగిలిన వాళ్ళ వరకు వాళ్ళ టెక్నీషియన్ కాదా అనేది కూడా ఉన్నారు. అంటే దీనికి మీరు లైవ్లో ఏదైనా మూవీకి కానీ ఏదైనా సీన్ మీకు ఏమైనా జరిగిందా ఇలాగా? నేను అల్లు సిరీస్తో ABCD అనే సినిమా ప్రొడ్యూస్ చేశాను. అజర్బైజాన్లో 15 days వర్క్ చేసాము. మేము ఓన్లీ 30 members క్రూ వెళ్ళాం. మిగతా 40-50 days హైదరాబాద్లో చేసాము. ఇక్కడ క్రూ మాత్రం 100 పైన ఉన్నారు ప్రతిరోజు. అంటే మాకెంత అవసరమో అంతమందినే చూస్ చేసుకోవడం, అంతమందినే పిలుచుకునే ఆ రైట్ అనివ్వండి, ఆ హక్కు మాకు కల్పించాలి. బలవంతంగా మా మీద ఇంతమందిని పట్టాలి, ప్రతి డిపార్ట్మెంట్లో ఇంతమంది ఉండాలని రుద్దకూడదు. ఇప్పుడు మరి ఫారెన్కి వెళ్ళినప్పుడు తక్కువ మందితో అయ్యే పని ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు?
ఫారెన్కి వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్ ఉంది. అంటే ఆబ్వియస్లీ 100 మందిని ఫారెన్ తీసుకెళ్ళమని అంటారు కదా, అక్కడ ఎగ్జిబిషన్ ఉంది అక్కడ. సో ఎవరితో అయితే అవసరం ఉందో వాళ్ళనే తీసుకెళ్ళగలుగుతున్నాం. ఇక్కడ అది లేదు. ఇక్కడ అవసరం ఉన్నా లేకపోయినా 100 మందిని తీసుకొచ్చి సెట్లో కూర్చోబెట్టాలి. అంటే మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. బట్ మీకు ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? మీరు అనుకున్న బడ్జెట్ కన్నా ఇప్పుడు 2 కోట్ల సినిమా 12 కోట్ల దాకా వెళ్ళింది అన్నారు. ఇలా మీకు ఎస్టిమేషన్ ఎంత వెళ్ళింది? ఈ టెక్నీషియన్ పరంగా ఎంతమందిని రుద్దుతున్నారు అని కూడా ఎంతలో మీరు చెప్పారు. అది అన్ని సినిమాల్లో ప్రతి సినిమాలో ఇదే ఫేస్ చేసామండి. టిల్లు కానివ్వండి, బేబీ కానివ్వండి, అంబాజీపేట మేనేజ్మెంట్ కానివ్వండి, గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి, ప్రతి సినిమాలో మేము అనుకునే అంటే సినిమా స్టార్ట్ చేసే మేము వేసుకునే బడ్జెట్ ఉంటుంది కదా, ఆ బడ్జెట్కి ఫైనల్గా అరైవ్ అయ్యే కాస్ట్కి ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. ఇవన్నీ వేస్టేజ్ అండి. ఈ వేస్టేజ్ అనేది ఏ ప్రొడ్యూసర్ ముందే వేస్టేజ్ అని కూడా రాసుకోలేడు కదా పేపర్ మీద. సో మేము తగ్గించేసుకుందామనే ప్రయత్నం చేస్తాం. బట్ ఈ వేస్టేజ్ వల్ల మా కాస్ట్లన్నీ బూస్టప్ అవుతున్నాయి. అండ్ ఫైనల్గా సినిమాలు బాగున్నా కూడా ఫైనాన్షియల్ లాస్లలో వెళ్తున్నాం. అది ప్రాబ్లం. అంటే ప్రొడ్యూసర్గా రీసెంట్గా రేస్ చేశారు ఈ పాయింట్ని 12 మంది వచ్చి ఇక్కడ మీ ప్రెస్ మీట్ లాంటిది పెట్టడం. కానీ ఇప్పటిదాకా కార్మికులు ఎక్కువ వీడియోస్ వచ్చినా ఇందాక ఎస్కేఎన్ గారు చెప్పారు. దీన్ని ఇంకా మీరు ఫర్దర్గా అంటే ఎవరి దగ్గరికి తీసుకెళ్తారు? అంటే ఈ 12 మంది వాళ్ళు కూర్చున్న వాళ్ళ మేము సపరేట్ బ్యాచ్ టీమో కాదండి. మొత్తం కొన్ని అంటే వాళ్ళు నేనే ఒక 20 మంది ప్రొడ్యూసర్లకు కాల్ చేశా, ఇవాళ ఇలా ఒక మీటింగ్ అనుకుంటున్నాం అది ఇది అని. ఈ 20 మందిలో కొంతమంది వచ్చారు. మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళందరూ ఒక సినిమానో 2 సినిమాలో చేసి అమ్మో ఇంకా ఇక్కడ డబ్బులు పోవడం తప్ప ఏం లేదురా బాబు, ఇండస్ట్రీ వద్దురా బాబు అని వెళ్ళిపోయిన వాళ్ళు. సో వాళ్ళు వచ్చి మాట్లాడడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వద్దు బాస్ అక్కడ ఏమన్నా వేస్ట్, ఇండస్ట్రీలో డబ్బులు రావని. అంటే నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను కాబట్టి చాలా సినిమాలు ఉన్నాయి. అంటే మంత్ ఆఫ్ మధు అనే సినిమా ఉంది, ఆ ప్రొడ్యూసర్ ఉన్నారు. బర్త్డే బాయ్ అనే సినిమా ఉంది, కొన్ని అది ఆరంభం అనే సినిమా వచ్చి, ఇవన్నీ నేను డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు. కాజల్ది సత్యభామ అనే సినిమా ఉంది. ఈ ప్రొడ్యూసర్స్ అందరూ 1-2 సార్లు సినిమాలు తీసేసి ఆ లాస్ తట్టుకోలేక వద్దురా బాబు ఇండస్ట్రీని వెళ్ళిపోయిన వాళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఇండస్ట్రీలో మేము సర్వైవ్ అవ్వాలి అంటే వేస్టేజ్ తగ్గించాలి. మేము ఈ 12 మంది వచ్చిన వాళ్ళమే కాదండి, అందరం ఒకటే పేజ్ మీద ఉన్నాం. బట్ ఒకే రోజు మేము 100 మంది వచ్చి మాట్లాడలేం కదా. సో ఎవరు మాట్లాడినా మా వాయిస్ ఒకటే, మా ఇది ఒకటే. మాకు వేస్టేజ్ తగ్గించి తక్కువ బడ్జెట్లో సినిమాలు చేయగలిగితే మేము నెంబర్ ఆఫ్ సినిమాలు ఎక్కువ చేయగలుగుతాం. ఓకే, చిన్న సినిమాలు చాలా వరకు ఉంటేనే ఇండస్ట్రీ ఉంటుంది. ఎన్ని సినిమాల దాకా ఆగిపోయినాయి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్? ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ బంద్ వల్ల ఆల్మోస్ట్ ఒక 100 సినిమాలు ఆగిపోయాయి. 100 సినిమాలు. వెబ్ సిరీస్లు కూడా ఆపేశారు. 100 సినిమాల వరకు ఆగిపోయాయి అన్నీ కలిపి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.